హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం. ఒక ప్యాన్ తీసుకొని 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 ఎగ్స్ బీట్ చేసుకున్నది వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. ఫ్రై అయ్యాక పక్కన తీసుకొని అదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక క్యాబేజీ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అన్నం బాగా ఫ్రై అయ్యేలాగా. వన్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఫ్రై చేసుకున్న ఎగ్స్ను వేసుకొని కలుపుకోవాలి రైస్కు బాగా పట్టేలాగా. ఒక 2-3 మినిట్స్ బాగా రైస్ను ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.